సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 33 వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఫోన్ ద్వారా 9 మంది తమ సమస్యలు తెలపగా అందులో 24 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ భూపాల్ హౌసింగ్ కాలనీలో వెల్డింగ్ షాపుల వలన వచ్చే శబ్దాలతో ఇబ్బందిగా ఉందని, అకారంపల్లిలో మూసివేసిన కాలువలు వినియోగంలోకి తేవాలని, కుక్కల బెడద తగ్గేలా చూడాలని, చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో యూడీఎఫ్ కాలువ బ్లాక్ అవుతున్నదని శాశ్వత పరిష్కారం చూపాలని, శ్రీకృష్ణ నగర్లోని తుడా ఉద్యోగి రోడ్డు ఆక్రమించి గోడ కట్టారని చర్యలు తీసుకోవాలని, నీటి కనెక్షన్ లేకున్నా బిల్లు వస్తుందని దీన్ని పరిష్కరించాలని, రైతు బజార్ వద్ద రోడ్డుపై అమ్మకాలు చేస్తుండటంతో రైతు బజారులో వ్యాపారాలు జరగడం లేదని దీనికి పరిష్కారం చూపాలని, తిలక్ రోడ్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో మురుగు కాలువలు పూర్తిగా పాడైపోయి బాగు చేయాలని, కొరమేనగుంటలో గిఫ్ట్ డీడీ ఇచ్చినా టీడీఆర్ బాండ్ ఇవ్వలేదని, సిపిఆర్ అపార్ట్మెంట్ వద్ద కాలువపై బండ్లు తొలగించడంతో చెత్త వేస్తున్నారని దీనిని పరిశీలించాలని, మురికి కాలువలు శుభ్రం చేయించాలని కోరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, డీఈలు, ఏసీపీలు తదితరులు ఉన్నారు. తనపై నమ్మకం ఉంచి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వడం పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు భూమన కర్ణాకరెడ్డిలకు సోమల మండలంకు చెందిన వెంకటరమణ కృతజ్ఞతలను తెలియజేశారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పదవి రావడం సంతోషకరంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని బీసీలందరినీ కలుపుకుని వైఎస్ఆర్సీపీని బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆయన తనయుడు మిథున్ రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులపై ఎలాంటి ఆధారాలు లేవని, నిజాయితీగా పదవీ కాలంలో వారు పనిచేశారని తెలిపారు. వారిపై లేనిపోని నిందలు మోపడమే పనిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం మానుకొని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. నా పేరు ఎన్ వెంకటరమణ, సోమల మండలం. నేను వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా పనిచేసి గుర్తించి నాకు మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పుంగునూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్ర అన్న గారు, అదేవిధంగా మన తిరుపతి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకరెడ్డి అధ్యక్షుల వారు నాపై నమ్మకం పెట్టి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల ప్రకారం ఇప్పుడు స్టేట్ బీసీసీఎల్ కార్యవర్గంలో నన్ను బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాను. దానికి మన జగన్మోహన్ రెడ్డి అన్న గారికి, మన బీసీ స్టేట్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ అన్న గారు అధ్యక్షుల వారికి కూడా, రమేష్ అన్న గారికి కూడా ఇద్దరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి నా సాయశక్తుల పనిచేసి కార్యకర్తలు కలుపుకుంటూ ప్రజల్లో మమేకమైకుంటూ బీసీ వర్గంలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నేను పూర్తిగా మాటిస్తున్నాను. ఇకపోతే ఈ రోజుల్లో మనం చూస్తే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 11 నెలలు దాదాపుగా కాబోతుంది. ఇప్పుడు మన బీసీ వర్గంలో అనేకంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు ఎన్నో మనకు వాగ్దానాలు ఇవ్వడం అయితే బీసీలకు జరిగింది. కానీ బీసీలో ఇంతవరకు ఇప్పుడు కూడా బీసీలకు అందరికీ కూడా పెద్ద ఎత్తున మనకు లోన్స్ ఇస్తామని చెప్తున్నారు. కానీ అవన్నీ కూడా కూటమి కార్యకర్తలకే వస్తున్నాయి, కానీ బీసీలో ఉన్నటువంటి ప్రతి సామాన్యులకు అందలేదనేది మా బాధ. అది పూర్తిగా పారదర్శకంగా మీరు చేయాలి.
అదేవిధంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు మన పెద్దిరెడ్డి అన్న గారి కుటుంబం మీద, అదేవిధంగా ఎంపీ మిథునన్న గారి మీద నిన్న కూడా ఇంతకుముందు దాదాపుగా 5 నెలలుగా అనేకమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. కానీ మా నాయకులు చెప్తున్నారు, మేమైతే ఏ తప్పు చేయలేదు, ప్రజల కోసం ప్రతిబింబంగా పనిచేసామే తప్ప వేరే విధంగా చేయలేదనేది మా నాయకుల వాదన. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడాయి. మొదటి, రెండవ గోపురం నుండి వచ్చే భక్తులు క్యూలైన్లో భారీగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ధర్మదర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1.5 గంటల సమయం పడుతుంది. భక్తులకు త్రాగునీరు అందుబాటులో ఉంచారు ఆలయ అధికారులు. వేసవి తాపం నుండి సేద తీరుటకు అధికారులు కూలర్లను భక్తుల కొరకు ఏర్పాటు చేశారు. కాణిపాకంలో స్వయంభుగా వెలసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి హుండీ ఆదాయం మొత్తం 1,71,77,944 రూపాయలు ఆదాయం సమకూరింది. స్వామివారికి వివిధ రూపాలలో భక్తులు కానుకలను సమర్పించుకోగా మొత్తం 24 రోజులకు సంబంధించి హుండీ లెక్కింపును ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో సోమవారం పకడ్బందీగా నిర్వహించారు. స్వయంభుగా వెలసిన కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి హుండీ లెక్కింపు ఈరోజు నిర్వహించారు. ఈ లెక్కింపులో భాగంగా 165 గ్రాముల బంగారం, 1 కిలో 350 గ్రాముల వెండి, గో సంరక్షణ హుండీ ద్వారా 13,814 రూపాయలు, అన్నదానం హుండీ ద్వారా 42,436 రూపాయలు వచ్చింది. ఫారిన్ కరెన్సీ USA $309, ఆస్ట్రేలియా డాలర్స్ 5, కెనడా డాలర్లు 50, మలేషియా 4, రింగోట్స్ యూరో 10, UAE 135 దిరమ్స్ల ద్వారా స్వామివారికి అధిక మొత్తంలో ఆదాయం లభించింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఏఈఓలు రవీందర్ బాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ్, ప్రసాద్, CFO నాగేశ్వరరావు, సూపరింటెండెంట్ కోదండపాని, శ్రీధర్ బాబు, హుండీ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం నాయుడు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయాలని, ప్రజలను మోసం చేయడం తగదని కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ధర్నా నిర్వహించింది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలిచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసిందని, అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు హామీలను అమలు చేయకపోవడం దుర్మార్గమని సిపిఐ ఎమ్మెల్సీ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం మాట్లాడుతూ సూపర్ 6 హామీలే కాకుండా 176 హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను నమ్మించి కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. సంవత్సరానికి 3 సిలిండర్లు, పెంచిన పెన్షన్లను కోతలు పెట్టి అమలు చేస్తూ మిగిలిన వాటిని అమలు చేయకపోవడం ప్రజలను దగా చేయడమేనని అన్నారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంటిలో చదువుకుంటున్న పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 15,000 రూపాయలు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని ఇచ్చిన హామీలు నేటికి అమల్లోకి నోచుకోలేదని అన్నారు.
50 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీలకు పెన్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి, రైతులకు అన్నదాన సుఖీభవ ఎప్పుడు అమలు చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉందని తెలిపారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆర్థిక లోటునే నెపంతో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం, ప్రజలను మోసం చేయడం కాదా అని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకయ్య, ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ లోకేష్, పిఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ అరుణ, ఐఎఫ్టియు నాయకులు రేఖ, సుజాత, నాగరత్న, కాంచన, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాటి గురించి పట్టించుకోలేదు. కేవలం 3 సిలిండర్ల గురించి మాట్లాడినాడు తప్ప మిగతా ఏవి కూడా అమలు చేయలేదు. వెంటనే సూపర్ 6 పథకంలో ఉన్నటువంటి కూడా అమలు చేయాలని చెప్పి, ముఖ్యంగా అలాగే ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించడం కేవలం స్టేట్మెంట్లు పరిమితం అవుతున్నారు ముఖ్యమంత్రి కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ. వెంటనే తల్లికి వందనం, అలాగే విద్యారంగంలో వాళ్ళకు, అలాగే మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నారు. అలాగే సంవత్సరానికి ఒకసారి రైతులకు ఇస్తానన్నారు. ఇవన్నీ కూడా అమలు చేయాలా. అమలు చేయకపోతే భవిష్యత్తులో పోరాటాన్ని అందరూ ఐక్య పోరాటాలు చేసి చంద్రబాబు నాయుడు యొక్క విధానాన్ని ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లైన్లోకి వెళ్తే మేమేం చేయలేం. అది నీ బాధ్యత. అధికారంలో ఉండాలో పోవాలో తేల్చుకోవాల్సింది చంద్రబాబు నాయుడు యొక్క వేరొకరు కాదని తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తి పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు గల రేషన్ గోడౌన్ నందు హమాలీల కార్మికులతో ఏఐటీయూసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హమాలీల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జనమాల గురవయ్య మాట్లాడుతూ హమాలీల జీతాలను ఇవ్వకుండా డిఎంకే అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు. ఎండనక వాననక కష్టపడుతున్న హమాలీల జీతాలను 20వ తేదీ వచ్చినప్పటికీ ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. హమాలీల జీతాలను ఇవ్వాలని గ్రీవెన్స్లో పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప, గోపి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి హమాలీస్ పాయింట్లలో జీతాలు ఇప్పటికీ పడలేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఎం గారు ఆమెకి దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆమె ప్రతిరోజు ఏసీలో ఉంటుంది. ఈ హమాలీ వర్కర్స్ సమస్యలు ఆమెకి తెలుసో తెలియకపోవడం మాకైతే అర్థం కావటం లేదు. ఇప్పటికీ నెలబెట్టిన రోజులు అవుతున్నా ఇప్పటికీ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి హమాలీ వర్కర్స్ వాళ్ళు ఎండనక వాననక కష్టపడి ప్రతి షాపుకి వాళ్ళు ఈ ఎండాకాలంలో తోలుతూ ఉంటే వాళ్ళకి ఇప్పటి వరకు జీతాలు లేకపోతే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా బతకాలనేది ఆమెకి అర్థం కావాలి. ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు స్పందించకపోతే ఇంకా హమాలీస్ బతుకులు ఆగమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికీ గ్రీవెన్సెల్లో అనేక సందర్భాల్లో ఈ సమస్యలపైన గ్రీవెన్సెల్లో ఇవ్వడం జరిగింది. గ్రీవెన్సెల్లో ఇచ్చినటువంటి అర్జీలకు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఈ జిల్లాలో కలెక్టర్ ఉన్నాడో లేదో తెలియదు, ఆ డిఎం ఉందో లేదో తెలియదు. రాష్ట్రంలో ఉన్నటువంటి సివిల్ సప్లై మంత్రి అయినా స్పందించి తిరుపతి జిల్లాలో పనిచేస్తున్నటువంటి హమాలీస్ వర్కర్స్కి జీతాలు వెంటనే చెల్లించాలనేసి ఏఐటీయూసీ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహు, కేతు, సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల అర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారంని పురస్కరించుకొని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూప దీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు.
సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తలోకి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని, హీరో అశ్విన్ బాబు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నాకు తమిళ రాదన్నా. రెడ్డి బగబగ మండే ఎండలను సైతం లెక్క చేయకుండా తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీదారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తారు. ఉదయం 8 గంటల నుంచి ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ఇంటికి పరిమితమవుతున్న జనం ప్రజా సమస్యల పరిష్కారం వేదికకు ప్రజలు తరలివచ్చారు. ఎండల కారణంగా ఈ సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కరణకు జనం తగ్గుముఖం పట్టారు. వినతులకు స్వీకరించిన జిల్లా అధికారులు అర్జీదారుల సమస్యలకు జిల్లా అధికారులు పరిష్కారం చూపారు. వేపనపల్లి బంగారపల్లి మండలం ఈరమంది పంచాయతీ వేపనపల్లి విలేజ్ సార్. నా పైన 1 ఎకరా 97 సెంట్లు ఉంది సార్ నేల. అది రీసర్వే చేసి 1B రాలేదు. 53 ఎకరాల 19 సెంట్లు ఆన్లైన్లో ఉన్నది. ఈ గ్యాస్ డబ్బులు రాదో, పింఛన్ ఇక్కడ ఏలుముంత రాదో
అని అంటున్నారు సార్. అందుకని చెప్పు. విఆర్ఓ సార్ని అడిగితే నాకు సంబంధం లేదు, అది నువ్వు సర్వేని అడుగుంటారు. సర్వేని అడిగితే విఆర్ఓ చేయాలంటారు సార్. అందుకని ఇక్కడికి వచ్చేసి మండలం కోమండ్రం పంచాయతీ మందర పిల్లారకృష్ణ గ్రామం మధ్య కనీసం 100 సంవత్సరాల నుంచి రామకృష్ణ భజన మందిరం ఉండింది. శిథిరావస్థకు వచ్చే లోపల దాన్ని తీసేసి కొత్తగా భజన గుడి కట్టుకోవాలని మేము ప్రయత్నం చేస్తాం. ఒకే ఒక కుటుంబ సభ్యులు పక్కన కుటుంబ సభ్యులు వచ్చి ఒకే ఒక వ్యక్తి మాకు అబ్జెక్షన్ చేసి పలు రకాలుగా సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరన్నా ఏమన్నా పొలిటికల్ ప్రెజర్ ఏమన్నా ఉంది? అట్లా పొలిటికల్ ప్రెజర్ ఏమి లేదు, ఒక వ్యక్తి మాత్రమే. ఊరు మొత్తానికి ఒక దారి అంటే ఆయన ఒక దారి. ఏ సుందరరాజులు సన్ ఆఫ్ సంజీవ్ ఏం కావాలి మీకు చెప్తే కదా. గుడి కావాలా, గ్రామ కంటం కూల్చి జాగా కొలిచి చేస్తే మేము గుడి కట్టుకుంటాం, హద్దులు నిర్మిస్తే మేము గుడి కట్టుకుంటాం. ఆర్ఎస్కేప్ ఉన్నది కానీ ఎంఆర్ ఆఫీసులు కానీ మాది ఏమని దీన్ని పనిచేసుకోమంటారు. 213 సర్వే నెంబర్ మాది. అందులో మా తాతలు భాగస్వామ్యం చేసి ఉన్న భూమిని దిగమగ వెంకటేశ్వరాన్ని కుమారుడు మా లింక్ డాక్యుమెంట్ సర్వే నెంబర్ పెట్టి బంధువులు మాదే అని తీసుకొని పోయి అక్క కొడికి రాయేసినాడు. దాన్ని డౌజరం చేసుకొని ఇప్పుడు మా మసానం లేదని చెప్పారు. 30 కుటుంబాలకు మాకు మా దోనడు మసానం అని చెప్పుకునేది. దాన్ని మా ముత్తాత పైన మార్కొండాయి పేరు. అట్ట భూమిని ఏమని చెప్పమంటారు. ఇప్పుడు ఇవిఆర్ఓ కానీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము, ఈ సంతకాలు పెట్టి అన్నీ బాగానే ఉంటుంది. కానీ ఆడికి పోతే ఎంఆర్ ఆఫీస్కి పోతే ఉండే చెప్తాను ఎట్లా అంటారు. ఉపాధి హామీ పథకాన్ని 20 సంవత్సరాలకు ఈ రోజుకి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ చట్టంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా మేము రైతులకు కానీ కూలీలకు కానీ న్యాయపరమైన చట్టంలో పనులు కల్పిస్తూ రైతులకు స్థిరాస్తులు కల్పిస్తూ వారి రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ గ్రామ స్థాయిలో పనిచేస్తున్నాము. 20 సంవత్సరాలుగా మేము ఎక్కడున్నామో, ఎక్కడ గుంగులు వేసినా అక్కడే ఉంది మా పరిస్థితుల్లో. ప్రతి ఒక్కరూ ఫీల్డ్ అసిస్టెంట్లు ముందుకు ఎదగాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల కోరికలు నెరవేరాలని డిమాండ్ ఇచ్చి మేము ఫీల్డ్ అసిస్టెంట్లుగా డిమాండ్ చేస్తున్నాము. మా కోరికలు న్యాయపరమైన కోరికలు ఏవి ఉన్నాయో అదంతా డిమాండ్స్ నెరవేరాలని కోరుతున్నాము. గవర్నమెంట్ని, సీఎం గారిని, ఇట్లా కలెక్టర్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ని మా డిమాండ్స్ ఏమని ఉన్నాయో న్యాయపరమైన కోరికలు. మా కోరికలు ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్కి FT కల్పించాలి, కనీస వేతనం సుప్రీంకోర్టు ప్రకారం యాక్ట్ ప్రకారం కనీస సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. ఇలా మా డిమాండ్ సచివాలయ ఉద్యోగ గుర్తించాలి. ఇలాంటి మా డిమాండ్స్ ఎన్నో ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు పదోన్నతులు మా ఫీల్డ్ అసిస్టెంట్లో కూడా MA, MED, BEdలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకు పదోన్నతులు కల్పించి అక్రమ తొలగింపు ఆపాలనేసి ఈ డిమాండ్స్ని మేము కలెక్టర్ ద్వారా PD గారికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి తెలియపరుస్తూ వినియోగించుకుంటున్నాం. జిల్లాలో మొత్తం ఎంతమంది ఉంటారు మీరు? ఫీల్డ్ అసిస్టెంట్లకు 613 మంది పనిచేస్తున్నాం గ్రామ స్థాయిలో. ఎంతమంది తొలగించినారు? కనీసం 300 మందిని తొలగించున్నారు. మేము ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నామన్నా రైతులకు కూలీలకి అన్ని న్యాయపరంగా వాళ్ళకి ఏమేమి కావాలన్నా అవన్నీ కల్పించి వాళ్ళకి మేము న్యాయం చేస్తున్నాము. మాకు ఇప్పుడు చాలా జీతాలతో మేము పనిచేస్తున్నాము. అక్రమంగా తొలగించిన వాళ్ళని కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి. మా FT రాని వాళ్ళకి FT కల్పించాలి. తమ తాతల నుంచి వచ్చిన భూమిని స్థానిక జనసేన పార్టీ నాయకుడు కుమారుడు కొంతమందికి అండగా ఉంటూ తమ భూమిని కబ్జాకు పాల్పడుతున్నట్లు శ్రీమన్నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తన పిత్రార్జితమైన భూమిని స్థానిక జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్యే కుమారుడు వెనక నుండి కబ్జా చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ల్యాండ్ లార్డ్ శ్రీమన్నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో స్వర్ణ కానీ శ్రీమన్నారాయణ రెడ్డి కానీ డిపెండెంట్గా లేరు. వాళ్ళు ముందత్తమ్మ తరపున ఈ మనోహరు రేఖ అనేవాళ్ళు వాళ్ళ సెకండ్ వైఫ్ మీద పోయినారు ఆ కేసు. ఎందుకంటే వాళ్ళు అమ్ముకున్న భూముల్లో మాకు భాగం కావాలని. వాళ్ళు డిపెండెంటు ఆ సెకండ్ వైఫ్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. లాస్ట్లో వాళ్ళు రిలీఫ్ అడిగింది కూడా జడ్జిని. వాళ్ళు అమ్ముకున్న 9.5 ఎకరాల్లో 1/5 భాగం మాకు ఇప్పించాల్సిందని అడిగినారు తప్పితే స్వర్ణ ల్యాండ్ కానీ శ్రీమన్నారాయణ ల్యాండ్ కానీ దీని మీద ఏమీ వాళ్ళు అడిగింది లేదు రిలీఫ్ కూడా. రేపు దీనిలో జడ్జిమెంట్ వచ్చినా వాళ్ళకి ఏం వస్తుందంటే దాంట్లో వాళ్ళకి భాగం 1/5 భాగం ఇమ్మని చెప్పుకొస్తుంది కానీ ఈ ల్యాండ్ వాళ్ళకి ఇమ్మని రాదు. నాకు వచ్చింది ఎంత 5.5. ఎవడైనా 12 కోట్ల ఆస్తి 5 కోట్లు తీసుకుంటాడా? దానికి TDR బాండ్ ఇది.
యాజ్ పర్ రికార్డు. మున్సిపల్ కార్పొరేషన్లో నా ల్యాండ్ జియో ట్యాగ్ అయింది, ఎంఆర్ ఆఫీస్లో జియో ట్యాగ్ అయింది, అన్ని గవర్నమెంట్ అథారిటీలో జియో ట్యాగ్ అయ్యి ఇది పలానా వాళ్ళ ప్రాపర్టీ అని ఉంది. ఓన్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్ని వాడుకుంటూ చేసిన ఈ వ్యక్తులు రాంభూపాల్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కసారి వైస్ చైర్మన్ చేసినాడు 1986లో. ఇప్పటి వరకు కూడా ఆయన వైస్ చైర్మన్ అనుకుంటా ఉన్నాడు. అడ్డం పెట్టుకొని ఎవరు రూలింగ్ పార్టీ వస్తే వాళ్ళ చేతులు కలుపుతారు. లాస్ట్ ప్రభుత్వంలో ఆయనకు అనుకూలంగా లేదు వాళ్ళకి. అప్పుడు మాకు టీడీఆర్ కూడా ఏడిపించినారు. అప్పుడు ఉండే వ్యక్తులు ఏదో హెల్ప్ చేసి దీన్ని రిలీజ్ అయినారు. అయినా లాస్ అది మాకు 600 అంకణాలు 3 లక్షల రూపాయలు అంటే 6 3 18 కోట్లు. సరే ఇంకా తక్కువ వేస్తే కూడా 12 కోట్లు. 12 కోట్లకి నాకు 5 కోట్ల 4 లక్షలు ఇచ్చినారు. నాకు ఎట్లా న్యాయం జరిగినట్టు ఇది? నా 6 ఎకరా నాకు ఇస్తే నేను అమ్ముకుంటాను కదా. ఇది ఇచ్చింది కూడా ఇప్పుడు కాదు, 2020లో ఇచ్చినారు. ఇప్పుడు మరి ఈ OS 90 అనేది 2021లో వచ్చిన ఆర్డర్, అది హైకోర్టుది. 2025లో వచ్చేందుకు ఎంఆర్ ఆఫీస్లో ఇంప్లిమెంట్ చేస్తారు. 4 ఏళ్ళ తర్వాత ఎందుకు చేస్తారు? ఓన్లీ పొలిటికల్ పవర్. ఇదే పని 21లో చేసి ఉండొచ్చు కదా, 22లో చేసి ఉండొచ్చు కదా, 23లో చేసి ఉండొచ్చు కదా. ఎక్కడైనా నాదొక కబ్జా ఉన్నా నేను ఇప్పుడుండే ఈ 1.5 ఎకరా ఫ్రీగా ఇస్తా. మబ్బు దామనారాయణ రెడ్డి నేను చిన్ననాటి స్నేహితులము, మళ్ళీ బంధువుల కన్నా ముందే నేను స్నేహితులము. అతని పేరు పెట్టినామంటే మేమేం బిజినెస్ చేయకూడదా? ఒక 6 ఎకరా అపార్ట్మెంట్ కట్టకూడదా? దీనికి పాలిటిక్స్ రుద్దుతాడు. మరి ఆర్ఎన్ఎస్ శ్రీనివాస్ చిత్తూరు నుంచి ఒక్కరోజు ముందు వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు, ఒకే రోజులో జనసైన్యానికి వచ్చినాడు. మేమేమని అన్నామా? ఓట్లు ఇలా ప్రజల. కాబట్టి ఇది కాదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకోమనండి. చంద్రబాబు నాయుడు అన్నారు వీళ్ళు నిన్న లోకేష్ అన్నారు. నేను నవంబర్లోనే పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి మెయిల్ పెట్టినాము. నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉంది. నవంబర్లో పెడితే ఏమైనా యాక్షన్ తీసుకున్నారా లేదా నాకు తెలియదు. అంత స్థాయి నాది కాదు. ఒకవేళ తీసుకున్నారేమో, కానీ నిజాలు మాత్రం మీకు ఇచ్చిన దాంట్లో 80% ఉంది. 100% కావాలంటే ఈ బుక్ ఇవ్వాలా. తిరుపతి ఎస్వీ నగర్లో కాపురముంటున్న రిటైర్డ్ ఎస్ఐ వెంకటరమణ రాజేశ్వరి కుమారుడైన గంగాధర్ మూర్ఛ రోగంతో ఆరోగ్యరీత్యా బాధపడుతున్నాడు. తన సొంత స్థలంలో షాపును పెట్టుకుని జీవిస్తున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతిలోని సుందరయ్య నగర్ రైల్వే కాలనీలో విష్ణువర్ధన్ భార్య డి హేమలత అనే మహిళ గంగాధర్తో సాన్నిహిత్యం పెంచుకుంది. ప్రతిరోజు షాప్ వద్దకు వస్తూ పోతూ ఉండేది. ఈ క్రమంలో గంగాధరం ఆరోగ్య పరిస్థితిని ఉపయోగించుకొని అక్టోబర్ 31, 2023వ తేదీన 50,000 రూపాయల ద్వారా ఫోన్ పే చేయించుకొని అదే రోజు అతని ద్వారా LIC ఒరిజినల్ ద్వారా లోన్ మంజూరు చేయించుకొని నవంబర్ 1, 2023వ తేదీన తిరుపతి బాలాజీ నగర్ యూనియన్ బ్యాంక్ గంగాధరం అకౌంట్లో పడిన 8,93,000 రూపాయలలో 8 లక్షల రూపాయలను హేమలత విత్డ్రా చేయించి ఆ డబ్బులను కాజేసింది. తల్లిదండ్రులు తెలియకుండా ఆస్తి పత్రాలు తీసుకురమ్మని నమ్మించి పత్రాలను కాజేసింది. దీంతో గంగాధర్ పేరులో ఉన్న రేకుల ఇల్లు ఖాళీ స్థలాన్ని 25 లక్షలకు కొన్నట్లు ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయించి గంగాధర్ను మోసం చేసి సంతకాలు చేయించుకుని వాటిని అర్బన్ మండలం గ్రామ పంచాయతీలో కాపురముంటున్న ఎం పాపయ్య భార్య శారదలకు 30 లక్షలకు విక్రయించి ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి స్వాధీనం చేసిందని రాజేశ్వరి వెంకటరమణలు మీడియా సమావేశంలో తెలిపారు. మహిళా సంఘాల నాయకురాలు ఈ విషయంలో నిజాలు తెలుసుకోవాలని వారు తెలిపారు. ఈ విషయంలో పోలీసులు హేమలతపై ఎటువంటి దాడులు చేయలేదని వారు పేర్కొన్నారు. కేవలం ఆస్తిని కొట్టేయాలన్న కుట్రతోనే డ్రామా ఆడిందని తెలిపారు. హేమలత గంగాధరాన్ని మోసం చేసి ఆస్తులపై అక్రమంగా హక్కు సాధించిందని తప్పుడు ఆరోపణలు చేసి ఉండి తప్పించుకునేందుకు న్యాయ ప్రక్రియను తప్పుదావ పట్టించాలనే దురుద్దేశంతో కావాలనే హేమలత తప్పుడు ఆరోపణలు చేస్తుందని, కేసులో నిజాలు వెలుగులోకి రావాలని అన్నారు. అధికారులు మాకు న్యాయం చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో గంగాధర్ వార్డు మెంబర్ నాగరాజులు పాల్గొన్నారు. నా కుమారునికి ఈ హేమలత అనేవి ఒప్పంద పత్రం రాయించింది. నా పత్రాలు అడమానం పెట్టుకున్న పత్రాన్ని జనవరి 25లోకి తీసి ఇచ్చేస్తాను అని చెప్పి ఆమె ఆ ఒక ఒప్పంద పత్రం రాయించింది. కానీ ఇప్పుడు అది అన్నీ ఫేక్గా తయారైనాయి. నేను ఏమీ చేయలేకపోతున్నాను. నన్ను ఏమరించి నా కొడుకుని ఏమరించి మేము మా ఇంటి చెప్పింది కరెక్ట్. ఆ తోటలో నాకు మాట్లాడేది కూడా అది నాకు చదువు రాదు సార్. నేనేం మాట్లాడాలి కూడా నాకు తెలియదు సార్. కాబట్టి నా పేరుతో ఉండేది తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చారు సార్. నా బిడ్డ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారో నాకు తెలియదు సార్. ఏం చేసుకుని నా పేరుతో ఉండేది వాళ్ళ పేరుతో చేసుకున్నారు సార్. 2-3 సార్లు నేను అడిగితే మా అబ్బాయి ఏం చేసినాడు, బాడీకి తెచ్చిస్తా అన్నాడు. వాళ్ళు ఈ అబ్బాయికి చెప్పొద్దని చెప్పారంట ఇంట్లో. నేను తెచ్చిచ్చేస్తాను, మీరు చెప్పొద్దు, నేను తెచ్చిచ్చిన తర్వాత మీరు ఇచ్చేదురులే, అంతవరకు ఇంట్లో తెలియనీయకుండా మేనేజ్ చెయ్యి అని చెప్పారంట. అందుకోసం మాకు ఏం చెప్పలేదు. బాడీకి కూడా తెచ్చి ఇవ్వట్లేక ఇట్లా జరుపుతుంటే ఒకసారి మా ఆయన పోయి ఏమి అని అడిగితే ఈ ఇండ్లు అమ్మేసినట్టుగా
తెలిసింది. ఆ తర్వాత మేము ఇక్కడికి పోయినాం, సత్యవాలయానికి పోయినాం. సత్యవాలయానికి పోతే మా పేర్లతో ఉండేటి వేరే పేర్లతో మార్చేసుకున్నారు. షాప్కి సరుకులు తీసుకెళ్తుండగా అక్కడ పరిచయం హేమలత కనబడి, ఏం సార్ ఇక్కడ ఉన్నారా అంటే, నేను జాబ్ మానేశానమ్మా, షాప్ పెట్టుకున్నాను, సరుకులు తీసుకెళ్తున్నాను అంటే, ఎక్కడ సార్ ఉండేది అని అడిగింది. అప్పుడు నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, నేను అక్కడికి రమ్మ వచ్చి మాట్లాడు, నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు, బండి మీద సరుకులు ఉన్నాయి వెళ్తున్నాను, అక్కడికి వచ్చి మాట్లాడంటే షాప్కి వచ్చి మాట్లాడి అట్లా మామూలుగా డైలీ 2-3 సార్లు వచ్చి మాట్లాడుతూ ఉండి, అక్కడ నా డ్రాలో ఎల్ఐసి పాలసీ బిల్ ఉంటే బిల్ చూసి దాన్ని కూడా ఎల్ఐసి అమౌంట్, సార్ నాకు ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగాలేదు, కొంచెం అమౌంట్ కావాలి, అంతేకాకుండా నాకు వైసీపీ ప్రభుత్వంలో నాకు వార్డు మెంబర్గా పొజిషన్ ఇచ్చారు, దానికి డిపాజిట్ చేయాలి అనేసి డబ్బులు కూడా అడిగింది. అది దాన్ని నా చేతనే 8,93,000 రూపాయలు విత్డ్రా చేయించింది, మంజూరు చేసి ఎల్ఐసి లోన్ పెట్టించి డబ్బులు తీసుకుని సార్. సదరు వెంకటరమణ ఈయన వచ్చి పంచాయతీ సెక్రటరీ గారికి వినతి పత్రం ఒకటి ఇచ్చి ఏడ్చుకుంటూ వెళ్తుంటే నేను ఎదురొచ్చా. ఎందుకు ఆయన ఏడ్చుకుంటూ వెళ్తున్నాడంటే, ఆయనది 2 ఫ్లాట్లు మార్చేస్తున్నారంట, ఆయన బాధపడుతున్నాడు అంటే పేరు అనుకుంటే వెంకటరమణ రిటైర్డ్ ఎస్ఐని. నాకు పాత విషయం గుర్తొచ్చింది. నేను వెళ్ళి పరిచయం చేసుకొని, సార్ నా పేరు పలానా నాగా అంటారు, నేను వార్డు మెంబర్ని, మీది అమ్మిన దానికి తేలేదు సార్, అనుమానం కోసం ఒక లేడీ తెచ్చింది, ఆ అమ్మాయి పేరు కూడా ఏదో అంటే హేమలత అని చెప్పారు. దీన్ని నేనేం చేశానంటే విచారించి జనవరి 2 గ్రామ సభలో పెట్టాను. గ్రామ సభలో మన మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, గత ప్రభుత్వంలో జరిగిన అవతావకులని మీడియా వారికి సమాచారం ఇచ్చాను, పోలీసు వారికి సమాచారం ఇచ్చాను. గ్రామ సభలో నేను గ్రామస్తుల సమక్షంలో సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ, గ్రామస్తులు అందరూ ఉండగా ఈ విషయమే నిలదీస్తే అందరూ జరిగింది తప్పని ఒప్పుకున్నారు. తప్పు, ఇది ఫ్రాడ్ జరిగింది, ఈవిడ హ్యాండిక్యాప్డ్, ఈవిడ సంతకం పెట్టలేదు, ఈవిడ సంతకం ఫోర్జరీ. తిరుపతి ఎంజీఎం పాఠశాలలో చదువుతున్న క్రీడాకారులను తిరుపతి జిల్లా కలెక్టర్ అభినందించారు. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మరిన్ని మెడల్స్ను సాధించాలని ఈ సందర్భంగా క్రీడాకారులను ఆయన అభినందించారు. జాతీయ స్థాయిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన రెజ్లింగ్ హాకీ టోర్నమెంట్ నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన తిరుపతి ఎంజీఎం పాఠశాలలో చదువుతున్న టి ప్రణిత 7వ తరగతి, జ్యోతిర్మయి 8వ తరగతి, మహాలక్ష్మి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను అభినందించారు జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో నిర్వహించే వివిధ టోర్నమెంట్ల నందు ఆడి ఇంకా మరిన్ని పతకాలు సాధించి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కేవీఎన్ కుమార్, పాఠశాల హెచ్ఎం ముని, శారద, పిటి ప్రసన్న కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.